అయితే ఇప్పుడు మామూలుగా కలిసి పనిచేస్తున్నాం. ఓకే, అయితే రాజకీయ పరంగా మిమ్మల్ని మీ సొంత పార్టీలో కానివ్వండి ఇతర పార్టీల్లో కూడా ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్క పర్సన్ ఇన్స్పైరింగ్ గా ఉంటారనమాట. మీకు ఇన్న సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్ళని స్ఫూర్తిగా చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అది బాల్యంగా గారే. ఓకే, బాల్యంగా గారే ఆయన ఏమంటారు అంటే నన్ను ఒక్కోసారి తిడుతుండే కూడా ఆయన. అరే నువ్వు లీడర్ గారా పోయి నువ్వు ఇంకేం లీడర్ అయితే అంటే గట్టిగా తిడితే ఏం బాధపడతాడు, మెత్తగా ఉంటే మళ్ళీ లీడర్ కాలేడు అని ఆయన కొన్ని విషయాలలో నన్ను బెదిరించిండు. కొన్ని ఆయన తిట్టిన కూడా నాకు ఈరోజు ఒక టీచర్ లాగా ఆయన ఉపాధ్యాయుడు స్టూడెంట్ లాగా నాకు పనికొచ్చినాయి. అదంతా ఇది ఉంటే ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తే అన్ననికి పోతాడు, సగం ఆపేస్తాడు. నరసింహగౌడ్ అయితే మేము అన్నదమ్ములు లాగా ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం ఏజ్ మాకు కొంచెం దగ్గర అటు బాల్యం అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ నరసింహగౌడ్ ఒక్కోసారి నన్ను బెదిరిస్తాడు కూడా, నేను నవ్వుతుంటా అట్లా. సార్ మీరు ఇందాక చెప్పారు యూపీలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది మోదీ గారికి అని. నార్త్ సైడ్ మొత్తం కూడా మోదీ ప్రపంచం ఆయన చూసుకోనక్కర్లేదు, వెనుదిరిగే చూసుకోనక్కర్లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడో చోట మోదీ హవా అనేది కొంచెం తగ్గుతుంది అన్నట్టుగా మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఎందుకంటారు ఆ ప్రభావం ఇక్కడ ఎందుకు చూపించలేకపోతున్నారు మోదీ అంటారు? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా మన దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమైపోయిందంటే కుటుంబ పాలన ఎక్కువైపోయింది. అంటే మోడీ ఇప్పుడు ఎక్కువైతుంది మోడీ ఈ మధ్య కాలంలో. అయితే ఈ డబ్బు పెట్టి పబ్లిక్ను అమాయకులను ఖరాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, అక్కడ పోతే వైఎస్ఆర్సీపీ కానీ అప్పట్లో వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నాయి. ఈ ప్రజారాజ్యం వచ్చిన తర్వాత కూడా డబ్బుల విషయం చాలా అయిపోయింది. అప్పుడు ఈ విపరీతమైన డబ్బు ఉండే మా కాన్స్టిట్యూన్సీలో కూడా అప్పుడు కనకారెడ్డి అని ఉంటుండే పీఆర్పీకి వెళ్ళి. ఆయన విపరీతంగా డబ్బులు భోజనము తాగుడు, బిర్యానీ తినాలి, మందు తాగాలి, డబ్బులు తీసుకోవాలి. ఇట్లా పబ్లిక్ అంతా అలవాటు చేశారు. కానీ ప్రజలు ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు. నిజంగా కూడా చెప్పాలంటే గ్రామాలలో కూడా ఒక లేడీస్ దగ్గర కూడా పోతే కూడా అయ్యా మేము మోదీకే ఇస్తామయ్యా అంటారు. అని మీకెట్లా తెలుసా మోదీ? మాకేం తెలియదు. వ్యవసాయం విషయంలో కానీ అన్నిట్లో కూడా మేము టీవీలో చూస్తున్నాము. పలానా దగ్గర బాత్రూమ్లు కట్టిండ్రు, లెట్రిన్లు, ఒక్కొక్క గ్రామాలలో లెట్రిన్స్ కూడా లేవు. ఈ రోజు దాకా కూడా ఓపెన్ గా పోతుండే. అలాంటిది కూడా చాలా వరకు మోదీ చేసింది కాబట్టి గ్రామాలలో కూడా దూసుకుపోయిండు మోదీ. ఈసారి మనకు తెలంగాణ గాని ఆంధ్ర గాని అతని మీద ఎంత మెజార్టీ అనేది మనకు తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా కొన్ని సీట్లు మనకు ఎక్కువనే వస్తాయి.